ఇక సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు కూడా సింహరాశిలోకి వస్తారు. పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం మా, మీ, ము, మే, మో, టా, టీ, టూ, టే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా సింహరాశి అవుతుంది. కాబట్టి సింహరాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం కూడా 11. రాజపూజ్యం 3, అవమానం 6గా కనపడుతుంది. అయితే ఈ సంవత్సరం గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే దశమ లాభస్థానంలో గురుడు కనపడుతున్నాడు. అష్టమ స్థానంలో శని, అష్టమ సప్తమ స్థానంలోనేమో రాహు సంచరిస్తున్నాడు. లగ్న ద్వితీయ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం అంటే కనుక అన్ని రంగాలలోనూ కూడా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి ఈ సంవత్సరం సాధారణమైనటువంటి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. కాబట్టి చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. పోటీ పరీక్షల్లో స్వల్ప విజయాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే గొప్ప గొప్ప చదువుల కోసం, విదేశీ చదువుల కోసం ప్రయత్నాలు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు లాభిస్తాయి. విదేశాల్లో చదువుకోవాలనుకుంటే ఇదే మీకు మంచి సమయం. కాబట్టి ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా మంచి గుర్తింపు వస్తుంది, ప్రశంసలు లభిస్తాయి, బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి, ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మాత్రం ఖచ్చితంగా పొందగలుగుతారు. అయితే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి మాత్రం నమ్మక ద్రోహాలు ఉన్నాయి. ఎవరో ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేయడం, జాగ్రత్తగా ఉండండి. అలాగే తోటి ఉద్యోగస్తులతో సంబంధ బాంధవ్యాల విషయాల్లో జాగ్రత్త, గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఇక వ్యాపారస్తులందరూ కూడా మంచి వ్యాపార అనుకూలతలు కనపడుతున్నాయి. కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు మాత్రం నష్టాలున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరంగా మిశ్రమంగా లాభాలు అయితే కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల కొంచెం దిగుబడి తగ్గే అవకాశం కనపడుతోంది. అయితే ప్రభుత్వపరమైనటువంటి సహాయం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ సంవత్సరం. అలాగే కుటుంబ వ్యవహారాలు ఆనందదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. కాకపోతే ఎవరో ఒకళ్ళు మీ మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నరదిష్టి, నరఘోష బాగా పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో శుభకార్యాలు ఆలస్యంగా జరుగుతాయి ఈ సంవత్సరం. అలాగే జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చి మళ్ళీ కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగినా మళ్ళీ తక్కువ సమయంలోనే కలుస్తారు. కాబట్టి కంగారు ఏం పడక్కర్లేదు. అయితే భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న చిన్న విద్వేషాలు, క్లేశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఎక్కువ జాగ్రత్తగా మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం, మాట జారడం మంచిది కాదు. ప్రేమికులకి మాత్రం అనుకూలమైన పరిస్థితి కనపడుతోంది. కాకపోతే వివాహం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఇంట్లో సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ సంవత్సరం స్వల్ప అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేయాలి. కొంచెం దేవతాపరమైన బలం, గ్రహబలం మీకు అవసరం. ఒకసారి జాతకం చూపించుకుంటే ప్రయత్నం చేయండి. తద్వారా ప్రయత్నం చేయండి, మీకు సంతానం ఖచ్చితంగా కలుగుతారు. ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. ఆర్థికంగా ఈ సంవత్సరం ఖర్చులు చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. కాకపోతే కనుక ఖర్చులు విపరీతంగా ఉండడం వల్ల డబ్బులు కనపడవు మీకు అంతే. పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. కొత్త వాహనాలు కొంటారు. నూతనపరమైనటువంటి వేరే గృహాలు కొనుగోలు చేసే అవకాశం కనపడుతుంది. పెట్టే పెట్టుబడుల వల్ల వృద్ధి కనపడుతుంది. రుణాలు తీసుకుని కూడా మంచి మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు. అయితే కొంచెం వడ్డీ రేటు తక్కువ వాటిని చూసుకుని వ్యవహారం చేసుకొని కంగారు మాత్రం పడిపోకండి. కోర్టు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. అలాగే ఏదీ తేలకుండా వాయిదాలు పడే పరిస్థితి కనపడుతోంది. ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. అలసట బాగా కనపడుతోంది. అలాగే ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చుకోవాలి. ఈ సంవత్సరం వ్యాయామాలు చేయాలి. సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. లేకపోతే కనుక శస్త్రచికిత్స అవకాశాలు, అనారోగ్య సమస్యలు, హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక విదేశాల ప్రయత్నాలు చేసేటటువంటి వారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగరీత్యా కానీ, వ్యవహారాల రీత్యా కానీ విదేశాల్లో బాగా సెటిల్ అవుతారని చెప్పొచ్చు. విదేశాల ప్రయాణాలు చేసేవారు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కొత్తగా ఇల్లు కొనేవారికి, కట్టేవారికి అనుకూలతలు ఉన్నాయి. అలాగే రుణాలు బాగా మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారు కూడా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. అలాగే ప్రయాణాల వల్ల మాత్రం ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. ఏదేమైనా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి జపాలు చేయించుకోవడము, దుర్గా అగ్ని విష్ణు హోమము, సుదర్శన హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్య 9. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, గురువారము, మంగళవారము మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే నెల ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి నెల మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ